సీఎం రేవంత్ రెడ్డితో వీహెచ్ మరియు మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. ఇటీవలే సీఎం రేవంత్ పై కామెంట్స్ చేశారు వీహెచ్. మీడియా ముందు సీఎం రేవంత్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు వీహెచ్. అయితే వీహెచ్ ను వెంటబెట్టుకొని సీఎం రేవంత్ ను కలిశారు మహేష్ గౌడ్. వీహెచ్ కు అన్ని విధాలా తోడు ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. లవణ్య, ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నేతలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తాజాగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలకి చేరికలు ఎక్కువైపోయాయి. ఇదే తరుణంలో అభ్యర్థుల బలాబలాలను చూసుకుంటూ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా చాలా అసంతృప్తికి గురవుతున్న నేపథ్యం కనబడుతుంది. ఈ తరహాలో చూసుకుంటే చాలా మంది అసంతృప్తి నేతలు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మొదటి వరుసలో వీహెచ్ కూడా ఉన్నారు. అయితే వీహెచ్ కూడా తాజాగా గాంధీ భవన్ కేంద్రంగా కొంతమేరకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మీడియా ముఖంగా ఆవేదన కూడా తెలియపరచడం జరిగింది. నేను గత కొంతకాలంగా సీఎం ని కలిసి ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు వివరిద్దాము అని చెప్దామని చెప్పేసి పలుమార్లు సీఎం కి ఫోన్ చేసినా కూడా నాకు ఎలాంటి స్పందన లేదు. ఎంతో మంది నాయకులను కలుస్తున్నామని చెప్తున్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలందరినీ కూడా కలుస్తున్నారు. కానీ గత ఎంతో కాలంగా పార్టీ కోసం ఉన్నటువంటి నన్ను సీఎం కలవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పేసి కొంత మేరకు తీవ్రంగా విమర్శలు చేసిన నేపథ్యంలో అలర్ట్ అయినటువంటి అధిష్టానంతో పాటు టీపీసీసీ కూడా అలర్ట్ అయ్యారు, రాష్ట్ర నాయకత్వం అంతా కూడా. అయితే తాజాగా మొన్న 2 రోజుల క్రితం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ తాజా పరిస్థితులపైన సీఎం రేవంత్ రెడ్డికి వివరించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అసంతృప్త నేతలు చేసినటువంటి విమర్శలు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ వీహెచ్ ను తీసుకెళ్లి సీఎం రేవంత్ రెడ్డికి కల్పించడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులు వీహెచ్ సీఎం రేవంత్ కు వివరించారు. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపైన, అభ్యర్థుల ఎంపిక పైన కూడా పూర్తిగా వీహెచ్ కి వివరించినట్టుగా తెలుస్తుంది. కొంత మేరకు వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వీహెచ్ మొన్నటి చేసినటువంటి ఆవేదనకు, విమర్శలకి సీఎం ని కలవడము, సీఎం వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితులను వివరించడం వల్ల వాళ్ళ సంతృప్తి వ్యక్తం చేయడం వల్ల అందరూ గాంధీ భవన్ వర్గాలంతా కూడా కొంత మేరకు సంతోషం వ్యక్తం చేసినట్టు పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం సీటు వీహెచ్ కి ఇవ్వకపోయినప్పటికీ ఖచ్చితంగా వచ్చేటువంటి అంటే ప్రస్తుతం అంటే లోక్సభ ఎన్నికల అనంతరం తీసుకోవాల్సినటువంటి చాలా ఛార్జీలు తీసుకోవాల్సి వస్తుంది. చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా న్యాయం కల్పిస్తామని చెప్పేసి వీహెచ్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.